అంతే, అతిగా ఆశపడితే ఇలాంటి వాతలే ఫైనల్గా మిగిలి చచ్చేది. ఈ నొప్పులు ఎప్పుడు తగ్గుతాయో, ఈ మచ్చలు ఎప్పుడు పోతాయో. శక్తి, అసలే నీ ఫేస్ ఎప్పుడు గ్లామర్తో మెయింటైన్ చేస్తావు. నువ్వెంత మెయింటైన్ చేసినా నీ మోకాళ్ళ నొప్పుంది చూసావు, అది నీ ఏజ్ చెప్పేస్తుంది. దానికి తోడు ఇప్పుడు ఈ వాతలు కీళ్ళు నొప్పులు. ఏంటో నిన్ను తలుచుకుంటే చేసుకున్న మెయింటెనెన్స్ అంతా వేస్టే కదా అని జాలేస్తోంది. ఆపు. ఇప్పుడు నా మెయింటెనెన్స్ గురించి ఎందుకు? అసలే ఈ దెబ్బల సంగతి ఏంటా నేను బాధపడుతుంటే. అది చేసిన ఈ మోసానికి, ఈ దెబ్బకి ఇంతకింత దెబ్బ కొట్టి తీరాలి. ప్రతీకారం తీర్చుకోవాలి. ఎలాగోలా అది మనల్ని ఎలా నమ్మించిందో దాన్ని అలాగే నమ్మించి వెన్నుపోటు పడవాలి. వీపులో గుచ్చిన కత్తి కుంటలోకి రావాలి. అది చావు బతుకుల్లో ఉన్నప్పుడు నా పగ ఇలా తీర్చుకున్నాను అని దానికి అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పినప్పుడు చెప్దువులే గాని ఈ మధ్యలో ఎన్నిసార్లు తన్నులు తినాల్సి వస్తుందో ఏమో. మళ్ళీ కూసావా ఉప్పు సెగును మాటలు? కాస్త నోటికి తాళం వేసుకో. నువ్వన్నావంటే తూతూ పిట్ట అన్నట్టే అయ్యి తీరుతుంది. నువ్వనే టైంకి ఆ తదస్తు దేవతలు పైనే తిరుగుతుంటారేమో, అదే జరిగి చేస్తుంది. కాస్త 4 రోజులు ఆ నోటిని కంట్రోల్లో పెట్టుకోలేకపోతే నేనే పై పెదవికి కింద పెదవికి పెజ్జాలు వేయించి కుట్లు వేయిస్తా. జాగ్రత్త. చూసుకోమా. ఏమైందక్క? మీ ముగ్గురికి ఆ వాతలేంటి? మీ చేతులకు వాతలు ఎందుకు వచ్చినాయిరా? అంటే ఏం లేదురా, ఎప్పుడు తిని కూర్చుంటే బద్ధకంగా ఉందని పొద్దున్నేదో బోర్ కొట్టి సరదాగా గేమ్ ఆడదాం అనుకున్నాం. గేమ్ ఆడదామంటే బాడీకి బాగా ఎక్సర్సైజ్ గా ఉంటుంది, కబడ్డీ ఆడదాము అంది. ఇదిగో దెబ్బలు తగిలే. కబడ్డీ ఆడితే డోకుపోతే గాని వాతలు ఎందుకు పడతాయక్క? అది కబడ్డీతోనే ఆగలేదు. ఆ తర్వాత కోలాటం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకరిది స్టిక్ మరొకరిది హ్యాండ్ అంటూ హ్యాండ్ మీద కోలాటం ప్రాక్టీస్ చేశాము. ఏంటక్క, కోలాటం చేతుల మీద చేస్తే దెబ్బలు తగులుతాయని తెలీదా? మరి అలాంటి పిచ్చి గేమ్లు ఆడడం ఏంటి? ఏ టేబుల్ గేమో ఆడుకోవచ్చు కదా. ఏంటోరా, ఒక్కోసారి అలాంటి విపరీత బుద్ధులు పుడుతుంటాయి. ఇదిగో ఇలాంటి పనిష్మెంట్లు జరుగుతూ ఉంటాయి. సరే, ఈ దెబ్బల గురించి నువ్వేం వరి అవ్వకు. దెబ్బ మీది, నొప్పి మీది, వాత మీది, కాపడం మీది, నాకెందుకు వరి? కాకపోతే ఈసారి జాగ్రత్తగా ఉండండి. పడ్డవాడికే ఇలా దెబ్బ తగులుతుంది. బీ కేర్ఫుల్. ఇవాళ ధరణి చెకప్కి హాస్పిటల్కి వస్తే నాకు ఒక పేషెంట్ని చూస్తున్నట్టు అనిపించలేదు జనని. కూతురు నాన్నతో కబుర్లు చెప్తున్నట్టు, తండ్రి కూతురు యోగక్షేమాలు అడుగుతున్నట్టు ఫీల్ అయ్యాను. అమ్మా, నాన్ననేగా, నా దగ్గర మొహమాట పడకు, నీ ఇష్టాలన్నీ చెప్పమ్మా, అన్నీ తెచ్చి నీ ముందుంచుతా అని అనాలని పెదాల దాకా వచ్చినా మనం కలిసి చెప్పి తనని తల్లిదండ్రులుగా గుండెలకి హత్తుకోవాలని నా మాట నాలోనే బలవంతంగా దాచుకోవాల్సి వచ్చింది జనని. తను ఉన్నంతసేపు అలా రెప్పార్పకుండా చూస్తూనే ఉన్నాను. అస్సలు టైమే తెలియలేదు. అలా చూస్తున్నంతసేపు ఏదో తెలియని ఉద్వేగం, ఒక రకమైన తన్మయత్వం, తృప్తి, సంతోషం, గూస్ బంప్స్ వస్తుంటే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. నీకు కూతురి మీద ఎంత ప్రేమ ఉందో
నీ మాటల్లో నాకు స్పష్టంగా అర్థమవుతుంది గుణ. ఏంటో కన్నీళ్ళు ఆగడం లేదు జనని. మనసులో ఏదో అర్థం కాని ఆలోచన. గుణ, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మరీ ఏంటిది చిన్న పిల్లాడిలాగా? సారీ, నేను సడన్ గా ఏదో ఫీల్ అయ్యి కంట్రోల్ చేసుకోలేకపోయాను. కన్న కూతురికి నిజం చెప్పాలని, ప్రేమగా అమ్మ అంటూ గుండెలకు హత్తుకోవాలని, ధరణితో నాన్న అని పిలిపించుకోవాలని నువ్వు మానసికంగా ఎంత స్ట్రగుల్ అవుతున్నావో నేను అర్థం చేసుకోగలను కూడా. ఒకప్పుడు ఇదే బాధ, ఇలాంటి మానసిక సంఘర్షణే నేను అనుభవించాను. ఇప్పుడు చెప్పుకోవడానికి నీకు నానే నేనున్నాను, కానీ నేను బాధ పంచుకుని బరువు తెంచుకోవడానికి ఎవరూ లేక, గుండెల్లో దాచుకోలేక, ఊపిరాడక ఎంత ఉక్కిరిబిక్కిరయ్యానో నాకు మాత్రమే తెలుసు. బాధపడక గుణ, ఈ బాధ ఎక్కువ కాలం ఉండదు. ధరణి మానసికంగా శారీరకంగా బాగా కోలుకున్న తర్వాత ఇద్దరం కలిసి తనకి నిజం చెప్పేద్దాం. కాస్త ఓపిక పట్టు. సరే. అవును, ఇప్పుడు ధరణి ఎలా ఉంది? ఓకేనా అంతా? పర్లేదు, చాలా బెటర్ అయింది. కొన్ని రోజులు స్ట్రెయిన్ అవ్వకుండా రెగ్యులర్గా మెడిసిన్ వాడితే, కొంచెం పీస్ఫుల్గా ఉంటే క్యూర్ అయిపోతుంది. షీ విల్ బి బ్యాక్ టు ప్రీవియస్. కండిషన్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. థ్యాంక్ గాడ్. అందులో టైం ప్రకారం రెగ్యులర్గా వాడమని చెప్పావా? అదెలా మర్చిపోతాను, 1కి 10 సార్లు హెచ్చరిస్తూ మరీ చెప్పాను. సరే, మనం ఇద్దరం కలిసి ధరణికి నిజం చెప్పే రోజు తొందరలోనే వస్తుందని ఆశిద్దాం. ఉంటాను. అలాగే. ఇవాళ హాస్పిటల్కి వెళ్ళొచ్చావు కదా, ఏమన్నారు? ఎనీ ప్రాబ్లం? ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ కదా? కంప్లైంట్ ఏమీ లేదు, హీల్ అవుతుంది, వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదన్నారు. నీకు హీల్ అయిన దాకా నాకు పెయిన్ ధరణి. అదేంటి అమాయకంగా అడుగుతావేంటి? నువ్వు ఎక్కడున్నావు? సపరేట్గా ఎక్కడో లేవు కదా. ఇక్కడ ఈ హార్ట్లో ఉన్నావు. నీ నొప్పి ఏదైనా బాధ నాకేగా. ఆహా, అంత పెయిన్ ఫీల్ అవుతున్నావా? నేనైతే ఏం ఫీల్ అవ్వడం లేదే. నీ నొప్పి నీకంటే ఎక్కువ నాకు తెలుస్తుంది ధరణి. నీకు ఓపిక ఎక్కువ. అంత ఇంత ఉన్నా భరిస్తావు. నీకు ఏ చిన్న నొప్పైనా భరించలేను, విలవిలలాడతాను. ఆఖరికి నీ కంట్లో నలుసుపడ్డా నా కళ్ళల్లో నీళ్ళొస్తాయి. నీకు తెలుసు కదా. కాస్త ఎక్కువ అనిపించడం లేదా? నాకైతే ఎంతైనా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే అది నీ మీద నాకున్న ప్రేమ. నువ్వంటే నాకు ప్రాణం. నా గుండెల్లో ఉంటావు, మనసుతో మాట్లాడుతూ ఉంటావు, ఇంకా కళ్ళల్లోకి చూస్తుంటావు, కొత్త కొత్త ఆలోచనలు కలిగిస్తూ ఉంటావు, మాట్లాడుతుంటావు, మనసుకి హాయిని ఇస్తావు. నీ పలకరింపు నాకు ఎంత ప్లెజెంట్నెస్ ఇస్తుందో తెలుసా? చాలా పొగిడేస్తున్నావు, ఇంకా చాలు. సరే, నీకెప్పుడు నార్మల్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. నీకు నార్మల్ అయితేనే నాకు ఫ్యూచర్. ధరణి దగ్గరుంటేనే నాకు సంతోషం, సంతృప్తి. నాకు నార్మల్ అవ్వాలని వెయిట్ చేస్తున్నా అంటున్నావెందుకు? నిన్ను పెళ్లి చేసుకోవాలి కదా. నా గుండెల్లో ఉన్న నిన్ను తీసి
పక్కన పెట్టుకోవాలి కదా. చెట్టా పట్టాలేసుకుని నీతో సరదాగా తిరగాలి కదా. ఎన్ని కబుర్లని ఒళ్ళో తలపెట్టుకుని చెప్పుకోవాలి కదా. పెళ్ళైతే ఈ ఫోన్ రాయబారాలు లేకుండా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు. ఇంకాపు. నీకెప్పుడు మన ఆలోచనలేనా? నీకు నన్ను తలుచుకోవాలనిపించదా? ఎందుకు అనిపించదు? మరి నన్ను అమాయకంగా అడుగుతావేంటి ధరణి? నాకైతే 24/7 ఎవ్రీ సెకండ్ నీ ఆలోచనలే. పనేం చెయ్యవా? పని మీద శ్రద్ధ పెట్టకపోతే నీకే నష్టం. ఓకే ఓకే సరే, తొందరగా పడుకో. రేపు నువ్వు డ్యూటీకి వెళ్ళాలి కదా. ఓకే ఓకే నేను పడుకుంటారు, కానీ నాకు నిద్ర పట్టాలి కదా. నువ్వే కళ్ళకి వస్తుంటావు, కబుర్లు చెప్తుంటావు. బాబు, పొగడ్తలు ఆపుతావా? సరే నేను ఆపేస్తాను, కానీ నువ్వు హాయిగా ప్రశాంతంగా పడుకో. సరే, గుడ్ నైట్. టేక్ రెస్ట్. అమ్మా, ఈ పెయిన్ పరిస్థితి కూడా ఎంత నటిస్తూ మాట్లాడాల్సి వస్తుందిరా బాబు. ఇదో అగ్ని పరీక్ష అయిపోయింది. ఈ ధరణితో పెళ్ళింటే కానీ నా ప్రాణం మీదకి వచ్చింది. ఈ వాతల వంటలు, దెబ్బల నొప్పులు భరించడం చాలా కష్టంగా ఉంది. ఏదో ఒకటి దీనికి మందు వాడాలి. అప్పుడిప్పుడు దాచుకున్నట్టు గుర్తు. చూద్దాం, ఉంటే నా లక్, లేకపోతే వేరే ఏదైనా అరేంజ్మెంట్ చూసుకోవాలి. నేనెంత లక్కీ. నొప్పులు మాయమై స్వర్గంలో విహరించడానికి దివ్య ఔషధం దొరికింది. అనుభవించు రాజా, అనుభవించు రాజా. గాల్లో తేలుతున్నట్టుంది. అబ్బాబాబాబాబా, ఎంత బాగుంది. నొప్పులు, మంటలు అసలు ఏమీ తెలియడం లేదా. ఎంత హాయిగా ఉంది. ఇది కనిపెట్టిన వాడికి శతకోటి వందనాలు. సంతోషానికి, దుఃఖానికి, ఎంజాయ్మెంట్కి అన్నిటికీ కలిపి ఒకే ఒకటి, ఆల్ ఇన్ వన్. ధీరజ్, హాయ్ మమ్మీ.
ఏంటో మమ్మీ వాట్ హౌ ఆర్ యూ ఏంటి ఈ టైంలో వచ్చా ఏంట్రా మానేసావనుకున్నా మళ్ళీ మొదలు పెట్టావా త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం అన్నట్టు ఆ రోజేదో సౌమ్య వల్ల బయటపడ్డావు మళ్ళీ ఎందుకురా దాని జోలికి పోతావు కాసేపు ఆనందం కోసం నిక్షేపమైన ఆరోగ్యం పాడు చేసుకుంటావా అలవాటు పడితే ఆస్తులే పోతాయి అస్థికలు గంగలో కలపటానికి కూడా మిగలవురా ఒళ్ళు గుల్లైపోతుంది మనుషులు దూరం అయిపోతారు అయినా ఇలాంటి పాడలవాట్లు ఎందుకురా మమ్మీ ఇలాంటి మాటలన్నీ ఎర్లీ స్టేజెస్ లో చెప్పాలి మమ్మీ పెగ్గేసుకొచ్చినప్పుడే పేడా పేడా అని ఒక 4 తగిలిస్తే అసలు వాటి జోలికే వెళ్లేవాడిని కాదు కదా నేను నువ్వే డబ్బులిచ్చావు పబ్బులకి వెళ్ళరా అన్నావు పార్టీలు చేసుకోరా అమ్మాయిలతో తిరగరా అన్నావు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇవన్నీ డ్రాప్ లో పెట్టేసుకోరా అని పురమాయిస్తున్నావు తల్లి ఏ కొడుకైనా ఇలా చెప్తుందా మమ్మీ అన్నీ నువ్వు చెప్పి నువ్వే నన్ను రాంగ్ రూట్ లో నడిపించి ఇప్పుడు ఇది తప్పు తప్పు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అంటే ఎదిగిన కొడుకులు వింటారా ఓహో పైగా నువ్వు అంటుంటావే సామెత అడ్డాల్లో ఉన్నప్పుడే బిడ్డలు గడ్డలు మిస్సాలు వచ్చాక బిడ్డలా అని మరి నేను గడ్డలు మిస్సాలు వచ్చిన వాడినే కదా మమ్మీ నీ తృప్తి నువ్వు పడుతుంటావు నా తృప్తికి నేను దారి వెతుక్కుంటూ ఉంటాను ప్లీజ్ మమ్మీ నువ్వు నన్ను కంట్రోల్ చేయకు నేను నిన్ను అబ్జెక్ట్ చేయను ఎవరి రూట్లో వాళ్ళని ఎంజాయ్ చేయని మమ్మీ ఎంజాయ్మెంట్ అంటే సుఖ సంతోషాలురా జీవితాన్ని నాశనం చేసుకోవడం కాదు హలో 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 మమ్మీ నేను ఏమీ నాశనం చేసుకోను కానీ ఇవన్నీ వదిలేసాయి ధరణి మళ్ళీ మన ట్రాక్ లోకి వచ్చేసింది నీ కోరిక నేను నెరవేరుస్తాలే ఫిక్స్ అయిపో మమ్మీ ఇక ధరణి ఏ నీ కోడలు మావయ్య ధనం అంతా నీదే దర్జాగా వెలగబెట్టబోతున్నావు తొందరలో నువ్వు శివగామివే హ్యాపీ డ్రీమ్స్ లో హాయిగా నిద్రపో నువ్వు వింటే బాగుపడతావు లేకపోతే కర్మ అనుభవిస్తావు పరా ఏరియాలో భారీ యాక్సిడెంట్ వందలాది మందికి ప్రాణ నష్టం వేలాది మందికి తీవ్ర గాయాలు అస్తవ్యస్తం అతలాకుతలం పోర్ట్ ఏరియాలో రెడ్ అలర్ట్ ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం ఇందులో ఎక్కువ మంది భారతీయ కార్మికులే అని బోగట్టా క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలిస్తున్నారు ఇక్కడ పరిస్థితి మెరుగుపడితే గాని వాస్తవాలు వెలుగులోకి వచ్చేటట్టు లేవు చాలా మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా తెలియవస్తుంది చాలా మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఏంటమ్మా అంతలా అరుస్తున్నావు ఒక్కసారి టీవీ చూడవే దుబాయ్ పోర్ట్ ఏరియాలో భారీ యాక్సిడెంట్ వందలాది మందికి ప్రాణ నష్టం వేలాది మందికి తీవ్ర గాయాలు అస్తవ్యస్తం అతలాకుతలం పోర్ట్ ఏరియాలో రెడ్ అలర్ట్ ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం ప్రతాప్ దుబాయ్లోనే కదా పనిచేస్తోంది అతనికి ఏమన్నా అయ్యిందేమో ఎలా తెలుస్తుంది ఏమైంది ఆగమంటున్నావు అదో ఇంట్లో ఉందేమో ప్రతాప్ గారి సంగతి ఇప్పుడు ఎందుకు మధు లేదు కదే అదెప్పుడు కాలేజ్కి వెళ్ళింది అయినా మధుకి ప్రతాప్ వాళ్ళ నాన్నని తెలియదు కదా నువ్వెందుకు కంగారు పడుతున్నావు అవును కదా ఏంటో ప్రతాప్ గారు అనగానే నాకు టెన్షన్ ఎక్కువైపోతుందమ్మా ముందు నువ్వు కంగారు పడకుండా ప్రతాప్ ఉన్న ఏరియాలో ప్రమాదం జరిగిందా ప్రతాప్కి ఏమైనా ప్రమాదం జరిగిందేమో ఆలోచించు ఎంక్వైరీ చేయవే అమ్మా ఈ వార్త ధరణి చూస్తే
ఇప్పుడు ఈ వార్త ధరణి చూస్తే పరిస్థితి ఏంటి? అసలే తన హెల్త్ బాలేదు. ఇంత బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ చూస్తే తట్టుకోగలదా? అమ్మో, ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. సరదా గారు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నానండి. ఇంట్లోనే? ఎక్కడా? పెరట్లో ఉన్నానండి. ధరణి ఏం చేస్తుంది? హాల్లో కూర్చునుంది. మీరు టీవీ చూసారా? చూడలేదు. ఒకసారి వెళ్ళి అర్జెంటుగా చూడండి. అందులో భయంకరమైన వార్త వస్తుంది. దుబాయ్లో ప్రమాదం జరిగిందట. ప్రతాప్ గారు ఉండేది అక్కడే కదా? అవునండి, అవును, ఆయన అక్కడే పనిచేస్తారు. పోర్ట్ ఏరియాలో కాదు కదా? నాకు కరెక్ట్గా తెలియదండి. సరే, తెలియకపోతే తెలియకపోయింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి. ధరణి న్యూస్ చూస్తే ప్రమాదం. సరే, ఆగండి. ఒకసారి ఈ న్యూస్ చూడు. ప్రతాప్ అండి, ఒక్కసారి లిస్ట్ చూడండి. కొంచెం చూసి చెప్పండి సార్. చేయగలిగింది ఏమీ లేదు. డిస్టర్బ్ చేయదు, వెళ్ళండి.